వారు చూపించుకోవాలి ఐ కదా. థింక్ He's a అన్నట్టున్నారు public leader. కేటీఆర్ రెస్పాండ్ అయినట్టున్నారు. సరే ఒకసారి కనుక్కుందాం. విల్ కమ్ బ్యాక్ టు యూ. దత్తాత్రేయ గారు, గుడ్ మార్నింగ్. సో ఏంటండి, 10 ఏళ్ల పాలనలో మీ వల్లనే డ్రగ్స్ కల్చర్ పెరిగిపోయింది, మీ టైంలోనే మీరు దాన్ని కంట్రోల్ చేయలేకపోయారు. అండ్ ఇంకొకటి దట్టు మీ మాజీ ఎమ్మెల్యేలు ఇవన్నీ కేసెస్ చూస్తుంటే పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది కదా. గుడ్ మార్నింగ్ సుందర్ గారు, మీకు ప్యానల్ ఉన్నటువంటి మిత్రులు నుమాన్ గారికి, అట్లాగే విశ్లేషకులు పెద్దలకు అందరికి కూడా జీనియస్ ప్రేక్షకులు. ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని మేమైతే ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ మేము 9.5 years ఆఫ్ టెన్యూర్, కేసీఆర్ గారి టెన్యూర్ లో చాలా స్పష్టంగా డ్రగ్స్ కు వ్యతిరేకంగా, డ్రగ్స్ వాడకాన్ని ఎవరు ప్రోత్సహించినా కఠినమైనటువంటి చర్యలు తీసుకుని ఉక్కుపాదం మోపినటువంటి సందర్భాన్ని మీరు చూశారు. అయితే ఇప్పుడు మీ పార్టీ ఎమ్మెల్యేనా మా పార్టీ ఎమ్మెల్యేనా కాదు, మా పార్టీ నిర్ణయమైనా మా అధిష్టాన నిర్ణయమైనా ఒకే ఒకటి. తప్పు చేసిన వాడు ఎంత పెద్దవాడైనా ఎంత సన్నిహితుడైనా కూడా ఖచ్చితంగా చట్టం ముందు అందరూ సమానమే కాబట్టి వానికి కఠినమైనటువంటి శిక్షలు పడాల్సిందే అని చెప్పేసి మా నాయకుడు కేటీఆర్ గారు కావచ్చు, మా పార్టీ నాయకులందరూ కూడా ముక్త కంఠంతో చెప్తున్నటువంటి విషయం. ఇక్కడ ఏ పరీక్షకైనా మేము సిద్ధం అని చెప్పేసి బహాటంగానే మా నాయకులం కానీ మేము కానీ చెప్తా ఉన్నాం. అయితే రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక సవాల్ విసురుతా ఉన్నాం. మీరు ఇప్పుడు జరగబోతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలలో ఖచ్చితంగా అసెంబ్లీ సమావేశాలలో అడుగు పెట్టాలి అంటే డ్రగ్స్ పరీక్షలు ఎదుర్కొన్న తర్వాతే ప్రతి సభ్యుడు అసెంబ్లీ సమావేశాలకు రావాలనేటువంటి ఒక కండిషన్ పెట్టి అక్కడే డ్రగ్ పరీక్షలు, ఇవాళ మనం ప్రజలకు జవాబుదారులుగా ఉండాలంటే ప్రజలకు జవాబుదారితనానికి నిలువెత్తు సాక్ష్యమైనటువంటి అసెంబ్లీ ముందరే ఆ గాంధీ విగ్రహం సాక్షిగా మనం పరీక్షలు చేయించుకుని అసెంబ్లీలోకి వెళ్దామని చెప్పేసి మా నాయకుడు గాని మా పార్టీ నాయకులు గాని చెప్తా ఉన్నాం. ఒకటి. రెండోది, ఏదైతే ఇవాళ ఎక్కడ డ్రగ్ పరీక్షలు గాని టెస్టులు గాని లేకపోతే దొరకడాలు గాని జరిగిన ప్రతిసారి కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇది ఒక అలవాటుగా మారింది. అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇప్పుడు కేవలం సభలోకి వచ్చే బీఆర్ఎస్ వాళ్ళే కాదు, కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు వీళ్ళందరికీ డ్రగ్ టెస్టులు చేయాలి, వీళ్ళకి కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయని మీ అనుమానం? అట్లా కాదు, వినండి, ఎవరైనా కావచ్చు మేడం. ఇప్పుడు నేనేమంటున్నా, ఇవాళ ఒక ప్రజాప్రతినిధి డ్రగ్ పరీక్షల్లో పాజిటివ్ రావడం అనేటువంటిది జరిగింది. ఆయన ఫామ్ హౌస్ లో జరిగినటువంటి ఫంక్షన్ లో ఆయన మిత్రులకు ఇచ్చుకున్నటువంటి అత్యంత సన్నిహితులకు ఇచ్చుకున్నటువంటి ఫంక్షన్ లో ఈ సంఘటన జరిగినప్పుడు దాన్ని మొత్తం ఎంటైర్ బీఆర్ఎస్ పార్టీకి ఆపాదించే ప్రయత్నం చేస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసినా లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసినా ఇంకో పార్టీ నాయకులు చేసినా ఒక పార్టీ నాయకుడు చేస్తే మిగతా పార్టీ నాయకులందరినీ దాంట్లోకి లాగాలనేటువంటి ఒక దురుద్దేశంతో పార్టీ చీఫ్ గా ఉన్నటువంటి తెలంగాణ స్టేట్ చీఫ్ గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ ఒక దిగజాడు రాజకీయాలు చేస్తా ఉన్నాడు, దిక్కుమాలిన మాటలు మాట్లాడుతా ఉన్నాడు. ఎందుకంటే నిజంగానే మహేష్ కుమార్ గౌడ్ గారికి చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి నుంచి మొదలుకొని మా పార్టీ నాయకుడు కేటీఆర్ తో మొదలుకొని ప్రతి ఒక్కరం అసెంబ్లీ ముందే మొత్తం కిట్లు తెప్పించి అందరం బ్లడ్ శాంపుల్స్ ఇచ్చి టెస్టులు చేయించిన తర్వాతనే అసెంబ్లీలోకి వెళ్దామని చెప్తా ఉన్నాం. ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో 9.5 సంవత్సరాలలో డ్రగ్ మాఫియా పైన ఉక్కుపాదం మోపి ఎక్కడికక్కడ కట్టడి చేసే ప్రయత్నం చేసినాం. 2025లో 25 నుంచి ఇవాళ 2025లో ఓన్లీ 2025లో 2572 డ్రగ్ కేసులు నమోదైనాయి. అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఎంత విచ్చలవిడిగా డ్రగ్ మాఫియా అనేటువంటిది దాని కొనసాగుతా ఉందో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాదాపుగా ఈ డ్రగ్ మాఫియా వల్ల, ఈ గాంజా వల్ల, మిగతా కొఫిన్, మార్ఫిన్ లాంటి అత్యంత ప్రమాదకరమైనటువంటి డ్రగ్స్ ని వాడడం వల్ల 30% క్రైమ్ పెరిగిందండి. మీరు చూడండి, 30% క్రైమ్ పెరగడంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఆడపిల్లలపై అఘాయిత్యాలు జరగడం కావచ్చు, అత్యాచారాలు కావచ్చు, కిడ్నాపులు కావచ్చు, మానభంగాలు కావచ్చు ఈ స్థాయిలో పెరుగుతా ఉన్నాయి. దీనికి ప్రభుత్వంపై ఇప్పటి వరకు ముఖ్యమంత్రినే హోంమంత్రిగా ఉన్నాడు, మరి ఒక సమీక్ష పెట్టాడు. ఇవాళ మాకు ఒక అనుమానం ఏమొస్తా ఉందంటే, సరే పోలీసులు పన్నాగం బండి పట్టుకున్నారా లేకపోతే ప్రయత్నం చేసి పట్టుకున్నారా, రేవంత్ రెడ్డి కోసం ఉసిగొల్పితే పట్టుకున్నారా, ఏదైనా జరగని దొంగ దొరికిండు కాబట్టి దొరికినోడు ఖచ్చితంగా దొంగి అనుకుందాం. మూసీ పేరు మీద జరుగుతున్నటువంటి తతంగాన్ని, పేద ప్రజల ఇల్లు కూలుస్తున్నటువంటి ఆ వ్యతిరేకతను
కప్పిపుచ్చుకోవడం కోసం ఇవాళ డ్రగ్ మాఫియాని ముందుకు తీసుకొచ్చి కేటీఆర్ ని లాగడం, ఇంకా మిగతా పార్టీ నాయకులను లాగే ప్రయత్నం చేయడం ఎంత చిల్లరమైనటువంటి రాజకీయ చర్య అని చెప్పేసి మేము సరే అడుగుతా ఉన్నాం. సరే మీ పాయింట్ గురించి నూమన్ గారు ఆన్సర్ చేస్తారు. బట్ అట్ ద సేమ్ టైం ఓకే, తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి విషయంలో ఇప్పుడు మీ మాజీ ఎమ్మెల్యే అయినా మీ పార్టీలో ఉన్నారు కాబట్టి పార్టీ పరంగా మీరేమైనా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారా? ఎందుకంటే కూడా అతనికి సంబంధించి పాజిటివ్ అని వచ్చింది. సో ఇప్పుడు మీరు యాక్షన్ తీసుకునే ఛాన్స్ ఉందా? సునీత గారు చాలా స్పష్టంగా నిన్న పార్టీలో మా కీలకమైనటువంటి నేతలందరూ కూడా మాట్లాడుకున్న తర్వాత ఇవాళ ఆయనకు నోటీసులు సర్వ్ చేస్తా ఉన్నాం. మీరు ఆ డ్రగ్స్ కి సంబంధించినటువంటి ఆ టెస్ట్ లో పాజిటివ్ వచ్చింది కాబట్టి వ్యక్తిగతంగా మీరు కావచ్చు, ప్రజాప్రతినిధిగా ఉండి మీరు గతంలో మా పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు కాబట్టి ఇప్పుడు కూడా మా పార్టీ నాయకుడిగా కొనసాగుతున్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు పార్టీ పరమైనటువంటి సోకాజ్ నోటీసులు ఇష్యూ చేయడం జరుగుతా ఉంది. దానికి మీరు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. దాన్ని నిరూపించుకున్న తర్వాతనే, అందులో మీరు సఫలమైన తర్వాతనే మళ్ళీ పార్టీ కార్యక్రమంలో పాల్గొనాలి. అప్పటి వరకు పాల్గొనకూడదు అనేటువంటి అంశాలతో కూడిన ఒక షోకాజ్ నోటీస్ ని మాత్రం సిద్ధం చేసి ఇవాళ అది ఖచ్చితంగా ఆయనకు అందజేసేటువంటి ప్రయత్నం చేస్తుంది మా పార్టీ అధిష్టానం. ఓకే, వెల్కమ్ బ్యాక్ టు యూ. జయరామ్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో చూసారు మొత్తం వీళ్ళిద్దరు మాటలు కూడా, ఇప్పుడు నుమన్ గారు అండ్ దత్తాత్రేయ గారు ఇద్దరు మాటలు విన్నారు. అండ్ అట్ ది సేమ్ టైం ఒక ప్రశ్న అయితే తలెత్తుతుంది. ప్రజలకి చట్టాలు చేసే నాయకులే ఈరోజు డ్రగ్స్ కేసులకు సంబంధించి పాజిటివ్ గా నిర్ధారణ అయితే ప్రజలకి ఎలాంటి మెసేజ్ వెళ్తుంది? అసలు ఇంకా డ్రగ్స్ కల్చర్ స్టిల్ తెలంగాణలో ఇంకా ఎంత స్పష్టంగా ఉందో వెరీ క్లియర్ గా కనిపిస్తుంది. అటు